అరే, ఇది ఏమిటి? ఒక అద్భుతమైన భవనం యొక్క అగ్రభాగం లేదా ముందు గోడలా కనిపిస్తోంది. దీనిని ఇంగ్లీషులో ఫసాడ్ అంటారు. మనం ఇంతకు ముందు ఏదైనా భవనం యొక్క ఫసాడ్ అనగా ముందు గోడను చూసే ఉంటాం. దానిని చూడగానే మనకు దాని లోపలికి వెళ్ళాలని అనిపించే అంత ఆకర్షణీయంగా మరియు స్వాగతించేలా ఉండాలి. మీరు మీ ఊరి కోసం అందరూ లోపలికి రావాలని కోరుకునే విధంగా ఉండే యువ భవన్ని నిర్మించాలనుకుంటున్నారా? యువ భవన్లో గ్రామంలోని పిల్లలు మరియు పెద్దలు వచ్చి కార్యక్రమాలు చేయవచ్చు, ఆడుకోవచ్చు మరియు చాలా నేర్చుకోవచ్చు. అయితే ఇది మీకు ఛాలెంజ్. యువ భవన్ అగ్రభాగం అనగా ఫసాడ్ యొక్క ఆకర్షణీయమైన మోడల్ను రూపొందించండి. కానీ మోడల్ను తయారు చేసే ముందు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి. మీ యువ భవన్ యొక్క ఆకారం ఎలా ఉండాలి? త్రిభుజం, చతురస్రం లేదా గుండ్రంగా? దీనిలో ఎన్ని అంతస్తులు ఉంటాయి? సాధారణంగా ఏదైనా భవనం పొడవు మీటర్లలో కొలుస్తారు, కానీ మనం ఒక చిన్న మోడల్ను తయారు చేస్తున్నందున మీరు సెంటీమీటర్లను ఉపయోగించవచ్చు. ప్రవేశ ద్వారం పెద్దదిగా మరియు రంగురంగులతో ఉండాలా? తలుపు ఆకారం ఎలా ఉండాలి? భవనంలో ఎన్ని కిటికీలు లేదా బాల్కనీలు ఉండాలి? ఇప్పుడు మీ భవనం యొక్క డిజైన్ను షీట్పై గీయండి. భవనంలోని అన్ని భాగాలు సరైన ఆకారంలో ఉన్నాయని మరియు సమతుల్యంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మడిచి మీ యువ భవన్ యొక్క ఫసాద్ అనగా అగ్రభాగం యొక్క మోడల్ను తయారు చేయండి. ఈ గోడను ఆకర్షణీయంగా చేయడానికి మీరు దీనిని అలంకరించవచ్చు కూడా. మరియు మీ యువ భవన్ యొక్క పేరును రాయడం మర్చిపోవద్దు. మీ మోడల్ తయారైన తరువాత దాని ఫోటోను తీసి మాకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.